ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ విధంగా జగత్తు, విరాట్టు, బ్రహ్మము అనే ఈ మూడు పదాలు కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నవి. ఈ విరాట్టు జగత్తులు శుద్ధ చిదాకాశ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క సంకల్ప మాత్రాలే అయి వాస్తవంగా అధిష్టాన రూపంగా చూసినప్పుడు బ్రహ్మరూపాలే అయి కనబడుతూ ఉన్నవి కదా అనే శ్రీ వశిష్ఠ మునీంద్రుడు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు, ఓ మునీంద్ర, సంకల్పము చేత పరమాత్మ యొక్క విరాట్ రూపాన్ని పొంది సాకారత్వాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని నేను సమ్మతించాను. కానీ ఆ బ్రహ్మదేవుడు తన యొక్క శరీరం లోపల ఎలా నివసిస్తూ ఉన్నాడు దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, మానసికంగా చేసేటువంటి పూజ యందు హృదయమున కల్పించబడినటువంటి రత్నమండలం నందు దేవుణ్ణి కూర్చోబెడతాం కదా, అలా కూర్చోబెట్టి ఛత్రచామరాదుల చేత నీవు అతనిని పూజించేటువంటి అనుభవం నందు నీ యొక్క అనుభవం నందు ఉన్నటువంటి విధంగానే సంకల్పరూపుడైనటువంటి బ్రహ్మదేవుడు కూడా తన శరీరం లోపల నివసించగలడు. ఎందుకు? ఆయన సంకల్పరూపుడు కాబట్టి. ఇంకా కూడా స్థూల దేహమందలి హృదయ కమలమున సూక్ష్మదేహాత్మకమైనటువంటి ఆ తమ యొక్క జీవరూపస్థితి వివేకులందరికీ కూడా సత్య విషయాన్ని తెలిసినటువంటి అనుభవ సిద్ధిని పొందినటువంటి వారికి అనుభవ సిద్ధమయ్యే ఉన్నది కదా. సర్వజీవుల యొక్క దేహాలు కూడా నిర్మింపబడినటువంటి ప్రతిమాకారం లాంటివే, ప్రతిమ యొక్క ఆకారం వంటివే అయి ఉన్నాయి. అద్దమునందు ప్రతిబింబంలాగానే బ్రహ్మదేవుడు కూడా ఉంటాడు అని చెబుతూ, నీవే నీ స్థూలదేహమందు బాగా చక్కగా నివసించగలిగినప్పుడు ఇంకా సంకల్పరూపుడైన సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మదేవుడు ఎందుకు నివసించలేడు? అంటే వృక్షాలు, శిలలు, పర్వతాలు ఇవన్నీ కూడా స్థావర రూపాలు, ఒక చోటు నుండి మరొక ప్రదేశానికి వెళ్ళలేవు. మరి ఆ యొక్క వృక్షాలు తమ యొక్క బీజమునందు తాను ఏ విత్తనము నుండి అంకురించి మొక్కై చెట్టై వృక్షమై ఉన్నదో ఆ బీజమునందు అది నిలబడి ఉన్నది కదా, నెలకొని ఉన్నది కదా అలా స్థిరంగా. అలా ఉండగలిగినప్పుడు ఇంకా సర్వశక్తి కూడా ఆవిర్భవించినటువంటి ఉత్పన్నమైన చైతన్య కల్పనాత్మకుడైనటువంటి బ్రహ్మదేవుడు నిజదేహమును ఎందుకు నివసించలేడు? తప్పనిసరిగా నివసించగలడు అని చెబుతూ, అసలు ఇక్కడ బ్రహ్మదేవుడు ఏమై ఉన్నాడు? ఆయన చిదాకాశ రూపుడైనటువంటి బ్రహ్మదేవుడు బ్రహ్మాండ రూపము చేత సాకారంగా ఉన్నప్పటికీ, అంటే ఆకారాలతో ఉన్నప్పటికీ, లేక సమిష్టి మానసిక రూపమైనటువంటి నిరాకారముకు ఆకాశముగా ఏమీ లేకుండా శూన్యముగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆకారంగా ఉన్న నిరాకారంగా ఉన్న ఈ రెండు స్థితుల యందు కూడా, ఈ రెంటి యందు సమస్త పదార్థాల యొక్క బాహ్యమునందు ఆభ్యంతరమునందు కూడా ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. కానీ వాస్తవంగా విచారించి చూసినప్పుడు బాహ్యమునందు అభ్యంతర కల్పన పరమాత్మ యందు అయితే లేనే లేదు. ఎందుకు అంటే ఇక్కడ బాహ్యము మరి భావము అంతర్బహిర్వ్యాపకము అనేటువంటి కల్పన పరమాత్మ యందు ఉన్నదా? లేనే లేదు. ఆ బ్రహ్మదేవుడు బాహ్యమున ఎలా కనబడుతూ ఉన్నాడు? బ్రహ్మాండ రూపుడుగాను. అదే అభ్యంతరమునందైతే నేను నాది అనబడేటువంటి అహంత్వాది, నేను అహం మమ అనేటువంటి దానితో నిండిపోయిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆత్మయందు ఆత్మారాముడుగా ఉంటాడు.
ఎలాగా అంటే కాష్టములాగానే కొయ్యలాగానే మౌనంగా ఉన్నవాడే జడస్వరూపుడు కాకపోయినా శిలలాగానే జడంగా ఉన్నటువంటి వాడే స్వాత్మయందు విరాజిల్లుతూ తన యొక్క ఆత్మయందే ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆవేష్టితోంగితలతా తృణదారుపుంవా దుశ్శబ్దమంభుర యవచ్చ విరోపితాంగ నానా విధేపి విహరన్నపి కార్యజాలే తజ్ఞ శిలా జఠర శాంత మనస్క ఏవ. ఓ రామచంద్ర, కేవలము విరాట్ పురుషుడే కాదు, తత్వజ్ఞానులందరూ కూడా అంటే తీగలు, గడ్డి, కొయ్యలు, మనుజులు మొదలైనటువంటి విగ్రహాదుల్లాగానే అంటే తాళ్ళ చేత మొదట బంధింపబడినను కూడా ఈ రజ్వాదులు అంటే త్రాళ్ళ చేత బంధింపబడి ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత విడవబడినప్పటికీ కూడా వారు ఏ విధంగా ఉంటారు? బంధింపబడ్డామనే బాధ కానీ బంధన విడవబడింది అనేటువంటి క్రోధము లేకుండా అంటే కోపం లేకుండా ముందు బాధ తర్వాత శాంతము అనేది లేకుండా మౌనంగా ఉండిపోతారు. ఇంకా కూడా జల ప్రవాహంలాగానే అంటే నిరోధించబడినప్పటికీ కూడా అంటే జల ప్రవాహంలాగా నిరోధింపబడినప్పటికీ అవయవాలు చిన్నాభిన్నములు అంటే దెబ్బలు తగిలి విరిగిపోయినప్పటికీ కూడా తమ యొక్క శాంత స్థితి ఎప్పటికీ వదిలిపెట్టారు కదా. అంటే రకరకాలైనటువంటి కార్యజాలముల యందు విహరిస్తూ ఉన్నప్పటికీ వారు శిలా మధ్య భాగంలాగానే నిశ్చలంగా ఎటువంటి కామ క్రోధాదులు అనేవి కూడా లేకుండా వదిలివేసిన వారే శాంతముతో కూడినటువంటి చిత్తముతోనే ఉంటారు అని చెబుతూ, అంటే ఎలా లతలు, తృణాలు, మనుజ ఆకారంలో ఉన్నటువంటి కొయ్య బొమ్మలు మొదలైనవన్నీ కూడా అంటే పూల తీగలు కానీ, గడ్డి కానీ, మనుజాకారంలో ఉన్నటువంటి కొయ్య బొమ్మలు కానీ వీటన్నింటినీ కూడా తాడు చేత కట్టేసిన మళ్ళీ కూడా విడిచిపెట్టినా ఏమీ కోపగించవు కదా. అలాగే అవి నిశ్శబ్దంగా ఉంటాయి కదా. అలాగే జల ప్రవాహం నిరోధింపబడినప్పటికీ ఛేదింపబడినప్పటికీ కూడా అంటే జల వస్తుంది, ఆ ప్రవహిస్తుంది, ఆ ప్రవాహాన్ని ఆపినప్పటికీ లేదు దానిని ఛేదించిన అంటే దేనితో అయినా సరే దానిని అటు ఇటు చేసిన అది ఛేదింపబడినటువంటి అవయవాలు కలిగినది అయినప్పటికీ కూడా తన యొక్క పూర్వస్థితిని త్యజించదు కదా. ఏ విధంగా కర్రతో అటు ఇటు అని దాని యొక్క ప్రవాహాన్ని కడ్డుకట్టలు వేసినా తీసినా కూడా ఆ యొక్క అవయవాలు ఏ విధంగా ఛేదింపబడినటువంటి అవయవాలు రకరకాలుగా పాయలుగా కూడా తీసి కాలువలుగా ఏర్పాటు చేసిన తన యొక్క పూర్వస్థితిని వదిలిపెట్టనట్లుగానే ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? వివిధ కార్యాల యొక్క ఆ రకరకాలైనటువంటి కార్యాల పట్ల విహరిస్తూ ఉన్నప్పటికీ కూడా శిలా మధ్య భాగంలాగానే పర్వతం యొక్క మధ్య భాగంలాగానే ప్రశాంత మనస్కుడై ఉంటాడు. తన పూర్వపు నిర్వికార స్థితి అందే అంటే ఏ మార్పులు పొందనటువంటి స్థితి అందే ఉండి ఉంటాడు. కానీ ఎప్పటికీ కూడా వానికి కోపము, సంతోషము, దుఃఖము మొదలైనటువంటి మార్పులు ఎప్పటికీ కొంతైనా సరే పొందకుండానే ఉంటాడు అని చెబుతూ, యానంగాన్యన్యస్య ఏ లోక చాస్యావయవాః పృథక్ యథాచాంతః స్థితోన్యైష తత్సర్వామిహ వన్యతే. ఈ లోకములో బ్రహ్మదేవుని ఏ వేర్వేరు అవయవాలు ఏ ప్రకారంగా అవి అన్నీ కూడా అతని అభ్యంతరమున స్థితిని కలిగి ఉన్నవో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణ ఉత్తరార్ధమునందు పాషాణోపాఖ్యానమునందు విరాడాత్మ వర్ణన అనేటువంటి దానిని గురించి తెలియజేశారు. ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అదాగ్రస్త బ్రహ్మలోకే బ్రహ్మణి ధ్యానశాలిని నిక్షిప్తాక్ష శబ్దైరిక్షు దృష్టవానహమగ్రతః ద్వితీయమార్గం మధ్యాహ్నే పశ్చాదభ్యుదితం స్ఫుటం దిగ్దాహమికమివ దిగ్వక్త్రే వనదాహమివాచల.
మివాచలే. ఓ రామచంద్ర, బ్రహ్మదేవుడు ఆ విధంగా ధ్యాన తత్పరుడే అయ్యాడు. అలా అయిన తర్వాత నేను ఆ యొక్క ఇంద్రాదుల యొక్క నగరాలు ఉన్నవి కదా, ఆ నగరాల యొక్క పతనాన్ని చూశాను. అవన్నీ కూడా పడిపోయినవి. ఇక తర్వాత మెల్లగా దిక్కుల వైపుకు దృష్టిని ప్రసరించాను. అక్కడ ఎదురుగ్గా దహన రూపమై ఉన్న పర్వతం పైన అరణ్యదాహాన్ని పోలినటువంటిది. ఏ విధంగా అంటే మధ్యాహ్న సూర్యుడు కాకుండా వేరైనటువంటి దైన రెండవ సూర్యుడు పశ్చిమ దిశ యందు స్పష్టంగా ఉదయించడం నేను చూశాను. ఆ తర్వాత ఆకాశమందు అగ్నిగోళం వంటి సముద్రమందలే బడబాగ్నిని పోలినటువంటి ఆ ప్రదీప్తమైన ప్రకాశమానంతో మరి ఒక సూర్యుని నైరుతి దిక్కుల యందు చూచాను. ఆ తరువాత అగ్నిలాగానే ప్రజ్వలిస్తూ మరొక సూర్యుడిని దక్షిణ దిశ యందు చూశాను. అలాగే ఈ పూర్వ ఈశాన్య దిక్కుల యందు కూడా వేర్వేరు సూర్యులను నేను చూస్తూ ఉన్నాను. తర్వాత మరి ఉత్తర వాయవ్య దిశల యందు కూడా వేరు సూర్యుడు ఉదయించడాన్ని గాంచి నేను ఆశ్చర్యపడ్డాను. అప్పుడు నేను దైవం యొక్క ప్రతికూలత్వాన్ని గురించి విచారిస్తూ ఉండగానే ఇంతలో సముద్రము నుండి బడభాగ్నిలాగా, అంతేకాదు పృథ్వీ తలము నుండి శీఘ్రముగా వేరొక సూర్యుడు కనిపించాడు. మళ్ళీ కూడా ఈ యొక్క దిక్ సమూహాల యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆకాశమున 11వ సూర్యుడు, ఆ తర్వాత మరి ఒక సూర్యుడు, ఈ విధంగా మళ్ళీ ఇద్దరు అంటే 12 మంది సూర్యులు ఉదయించారు. ఆ 11వ సూర్యుని యందైతే సమస్త సూర్యుల ప్రతిబింబంలాగానే మరి 3 సూర్యులు ఉదయించారు. ఆ 3 సూర్యులు కూడా రుద్రుని యొక్క శరీరమై ఉన్నది. ఆ రుద్ర శరీరమునందు 3 నేత్రాలు కూడా కలిగి ఉన్నాడు. ఆ రుద్ర శరీరమే ద్వాదశాదిత్య సమూహ రూపమై 12 మంది సూర్యుల యొక్క సమూహ రూపమై దిక్కుల అన్నింటినీ కూడా శూన్యమైన నశించిపోయిన అరణ్యాన్ని అగ్నిలాగానే, శుష్కమగు అరణ్యాన్ని అగ్నిలాగానే భస్మీభూతం చేసివేశాయి. ఆ తర్వాత జగత్తును శోషింపజేసేటువంటి ప్రచండమైన గ్రీష్మ ఋతువు యొక్క రోజు ఉద్భవించింది. కాబట్టి ఓ రామ, ఆ తర్వాత అదృశ్యములైనటువంటి కొరవుల చేత, చూడడానికి కనబడినటువంటి వేడి కొరువుల చేత ప్రసిద్ధమైనటువంటి అగ్ని రహితమైనటువంటి సౌరాగ్ని అంటే సూర్యుని యొక్క అగ్ని దాహము శీఘ్రంగా ఉత్పన్నమైంది. ఆ అగ్ని వేడమి చేత నా అవయవాలు దగ్ధమైపోతాయా అన్నట్లుగా అనిపించింది. ఇక దగ్ధంతో భిన్నములుగా వేరైపోతూ ఉన్నవి. కాబట్టి నేను ఆ స్థలాన్ని వెంటనే వదిలివేశాను. ఇంకా పై భాగాన దూరంగా ఉన్నటువంటి ఆకాశ ప్రదేశాన్ని చేరాను. బలవంతమైనటువంటి చేతితో కొట్టబడిన బంతిలాగానే ఎగిరి దూరమైనటువంటి ఆకాశమున స్థితి కలిదే ప్రచండ తేజముతో కూడుకొని ఉదయించినటువంటి ప్రదీప్తమైన ఆ 12 మంది సూర్యుల సమూహాన్ని నేను అక్కడ ఉండి చూశాను. ఆ ఆదిత్యుల యొక్క సమూహము 10 దిక్కులను కూడా అంటే 10 దిక్కులని కూడా తప్పింపజేస్తూ ఉన్నది. ఆ తర్వాత అప్పుడు ఆ దిశల యందు ఆకాశాన్ని వ్యాప్తం చేసేటువంటిది జ్వాలలాగానే చంచలమైనటువంటి వర్తులాకారంగా ఉన్నటువంటిది అగు నక్షత్ర చక్రాన్ని కూడా నేను అప్పుడు చూచి ఉన్నాను. ఆ 12 సూర్య సమూహము గొప్పదైనటువంటి కుహ అనేటువంటి శబ్దంతో కూడి ఉన్నది. సప్త సముద్రాలను కూడా కాచునది అయి ఉన్నది. జ్వాలతో కూడినటువంటి కొరువుల చేత లోకానంతరాలు నగరాలు వ్యాప్తమై మొత్తము వ్యాపించి జ్వాలారూపాలైనటువంటి మేఘములు అనే రక్త వస్త్రాల చేత పర్వతములు అనే సింధూర వర్ణయుతాలుగా చేసేసింది, ఎర్రగా చేసేసింది. అంతేకాదు దేదీప్యమానములైనటువంటి ఈ లోకపాలుర స్థానముల యందు దిక్మండలము
ఎలాగంటే పూర్తి మెరుపులతో నిండిపోయి స్థిర విద్యుత్ రూపంగా చేసివేసినట్లుగా నగర సమూహాన్ని మనకి అర్థమయ్యేలాగా వ్యక్తమైనటువంటి, కనబడేటువంటి, వినబడేటువంటి కటకట చటచట శబ్దాలతో కూడుకొని ఉండేటట్లు చేసేసింది. అంతేకాదు శిలలాగానే ఘనీభూతమై దండాకారంగా ఉన్నటువంటి ఆ యొక్క పొగల చేత 14 లోకాలును కూడా, ఆ 14 లోకాలు అనబడేటువంటి మండపాన్ని కూడా వేల కొలది కాచ స్తంభాలు అంటే గాజు స్తంభాలతో కూడిన దానిగా చేసింది. అంతేకాదు దహించిపోవచ్చు ఉన్నటువంటి ప్రాణుల యొక్క ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైన భూతాల యొక్క రోదనల చేత ఘర్ఘర శబ్దంతో కూడుకుని నలువైపుల ప్రాణుల యొక్క, లోకాల యొక్క, అందులో నగరాల యొక్క పతనము చేత చటచటా శబ్దాల చేత నిండిపోయి ఉండి, నక్షత్రాల పతనం యొక్క ప్రహారాల చేత, నక్షత్రాలు ఎప్పుడు పడిపోతున్నవో వాటి యొక్క దెబ్బల చేత ఈ పృథ్వీ తలమంతా కూడా మరి రత్నములు అనేటువంటి ఘర్షితం చేస్తూ ఉన్నది. సమస్త జల స్థలాలయందు, గృహాలయందు పరిగెడుతూ ఉన్నటువంటి, దహింపబడుచూ ఉన్నటువంటి జనసమూహం కలిగినది, మరణించినవి, ఇంకా రోదనపూర్వకంగా దహింపగాగినటువంటి సముద్ర జలము చేత జలచర జీవులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా బాధన కలిగించేటువంటివిగా తయారయ్యింది. సర్వ దిశలయందు కూడా ఈ వ్యాపించిన అగ్నిదాహము చేత, ఈ 12 ఆదిత్యుల యొక్క అగ్నిదాహము చేత ప్రాణులు మరణించగా అనేక నగరాలు శమించినటువంటి రోదనము కలిగినవిగా గావించింది. అంతేకాదు దళితములై విదగ్ధములైనటువంటి దిగ్గజాల యొక్క దంతాలు అనే స్తంభాల చేత పృథివిని అధోభాగమున ధరించినటువంటి పర్వత గుహలను ఈ పొగమండలాల చేత నిండింపజేసేసింది. ఇంకా పడుచూ ఉన్నటువంటి పర్వతాల చేత కాలిపోయిన నగర సమూహాన్ని చూర్ణం చేసేసింది. మహాపర్వతాలు అనబడే ఏనుగులను పచపచా శబ్దాల చేత దహింపజేసింది. గొప్పదైన వేడిమితో సంతప్తములై గొంతులిడుతూ ఉన్నటువంటి సముద్రాలు, పర్వతాలు కూడా జ్వరాలతో కూడి ఉన్నట్లుగా వెచ్చగా వేడిగా కాలిపోయేలాగా అగ్ని రూపంలో తయారు చేసింది. ఈ యొక్క హృదయ విధారణము చేత సారరహితులైన విద్యాధర స్త్రీలను పడద్రోయినది అయి కనబడుతూ ఉన్నది. అప్పుడు కొందరు అరుపుల చేత, మరికొందరు ఏడుపుల చేత శ్రమను పొంది ఉన్నారు. కొందరైతే యోగ బలము చేత బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని బయటకు వెళ్ళిపోయి వారు అమరులయ్యారు. నాగలోకాన్ని జ్వలింపజేసేటువంటి అగ్నిజ్వాలల చేత పాతాళం వరకు కూడా భూతలము పూర్తి సంతప్తము అంటే కాలిపోతూ దహించబడుతూ ఉన్నది. చిరకాలము తప్పింపబడినటువంటి భయంకర జలచర జీవులు ఇక నీరు లేని సముద్రముల యందు అటు ఇటు తిరుగుతూ ఉన్నవి. ఆ వేడి, ఆ బాధ, ఆ తపన తట్టుకోలేక జలము అనే ఇంధనాలు లేని కారణము చేత ఆ బడబాగ్ని అనేక విధాలుగా చిన్నాభిన్నమవుతూ ఉన్నది. నృత్యం చేస్తూ ఉన్న అప్సరసలు 12 ఆదిత్యుల చేత గ్రహింపబడి సంతప్తులగుచూ ఉన్నారు. సుఖంగా ఉన్నటువంటివి అప్సరసలు కూడా 12 ఆదిత్యుల యొక్క వేడికి వారు తాపాన్ని పొందుతూ ఉన్నారు. ఆ తర్వాత జ్వలించేటువంటి జ్వాల అనే రక్త వస్త్రము చేత అలంకరించబడి చంచలములైనటువంటి కొరవులు అనే మాలలు ధరించి గొప్పగా పటపటా శబ్దాలతో కూడి పగులు, వెదుళ్ళు మొదలైనటువంటి అంటే వెదురు పొదలు ఏ విధంగా పగిలిపోతూ ఉన్నవో వాని చేత అనేక వాద్య సహితమై ఉన్నటువంటి వీరునిలాగానే చెన్నుంది ఉన్నవి. మహాప్రజ్వలిత జ్వాలారూపమైనటువంటి భుజాలు కలిగినది. ఈ యొక్క పొగ అనే కేశాల చేత అలంకరింపబడినది అయిన ప్రళయాగ్ని అనేటువంటి నటుడైతే జగత్తు అనే శిథిల కుటీరమునందు నృత్యం చేయసాగాడు.
ఆ ప్రళయాగ్ని చేత అరణ్య సమూహాలు, గ్రామాలు, నగరాలు అన్నీ కూడా కాలిపోతూ ఉన్నవి. మండలాలు, ద్వీపాలు, దుర్గాలు, అరణ్య స్థలాలు, పాతాళాది భూమి యొక్క రంధ్రాలు కూడా, మహాకాశమును, స్వర్గలోకము యొక్క పైభాగము కూడా జ్వలింపబడసాగింది. ఒకచోట ఉత్తమమైనటువంటి గొయ్యల చేత, ఇంకొక చోట జలయంత్రాల చేత, మరొక చోట ఎత్తైన మేడలు, రమణీయమైనటువంటి దిక్తటమంతా కూడా పర్వత శిఖరాలు, అక్కడ వసించేటువంటి సిద్ధులు మొదలైనటువంటి సమూహాలు, పర్వతాలు, సాగరాలు, మహాసాగరాలు కూడా దహింపబడసాగింది. సరస్సులు, జలాశయాలు, నదులు, దేవతలు, అసురులు, మనుజులు, సర్పాలతో సహా దిశలన్నీ కూడా ఆ రుద్రుని యొక్క నేత్రజ్వాలల చేత దగ్ధాలు కాబడినవి. అలా ప్రారంభించి ఆ దగ్ధం చేయడం ప్రారంభించింది. ఇంకా కూడా ఆ జ్వాలా సమూహము అనే కేశాలను ధరించి భయంకరములైనటువంటి భంకార శబ్దాల చేత ఒకదానికొకటి అధికమైన భస్మాన్ని విసురుకుంటూ ఉన్నవి. ఒకదానిపై మరొకటి ధూళి జలాదులను చల్లుకునేటువంటివి అగు దిక్కులు దుష్టరాక్షసుల్లాగానే క్రీడా తత్పరాలైనవి, అంటే ఆటలాడుచూ ఉన్నవి. కోతులతో కూడిన పర్వత భూముల యొక్క గుహల నుండి అగ్నిజ్వాలలు బయలుదేరినవి. ఆ జ్వాలా మధ్యమున ఉన్నటువంటి ప్రాణి సమూహాలన్నీ కూడా కాలి రక్తవర్ణంతో కూడి ఉన్నవి. దిక్కులు సంపత్తి రహితాలై ఉన్నవి, సంపదలేను నశించిపోయి. అప్పుడప్పుడు బయలుదేరినటువంటి రక్తవర్ణపు జ్వాలల చేత ఆ స్థల పద్మాల యొక్క మధ్య భాగము వంటి శోభను ధరించింది. ధగత్ శబ్దాల చేత పాడుచూ ఉన్నటువంటి జగత్తునందలి జ్వాలా సమూహాల చేత ఆకాశము సంధ్యాకాల మేఘములాగానే రక్తవస్త్రముల చేత కప్పబడినట్లుగా ఉన్నది. ఇంకా కూడా వికసించిన కింసుక వనాలలాగానే, అంటే మోదుక వనాలు లాగానే ఆకాశము రక్తవర్ణముతో కూడుకొని బడబాగ్ని చేత కప్పబడింది. ఇంకా కూడా అవి స్థల కమలాల చేత చుట్టబడినట్లుగా, ప్రాతకాల సూర్య సమూహాల చేత వ్యాప్తమైనట్లుగా కనబడుతూ ఉన్నది. అంతేకాదు, వనమునందు యవ్వనాన్ని పొందినది అయ్యున్న దావాగ్ని సౌధ తలమున ఆశ్రయించేటువంటి చిత్రలిఖితమైన మిథ్యాగ్నిని సత్యాగ్నిగా వనర్చుటక అన్నట్లు వివిధ రకాలైన వర్ణాల చేత ప్రజ్వలితమైనటువంటి జ్వాలలతో కూడి ఈ పొగ సమూహాలతో కూడుకొని అనేక శిరస్సులతో కూడిన సర్పరాజు శేషుడులాగానే విస్తరించింది. పెక్కు సూర్యుల యొక్క ఉదయము అస్తమయాల చేత వింధ్య పర్వతము కూడా క్షీణత్వాన్ని పొందింది. గొంతులిడుతూ ఉన్న అగ్నిజ్వాలలతో కూడిన వృక్షాలు కలిగినది సంక్షోభాన్ని చెందినట్టి వనాల చేత దక్షిణ దేశమందరే సహ్య పర్వతము అసహ్యవత్వాన్నే పొందింది. మధ్య మధ్య ప్రకాశమానమైనటువంటి నల్లని రంగులతో కూడిన పొగ అనే భ్రమరాల చేత చుట్టబడి ఆ యొక్క పొగతోటి ధూళితోటి నిండిపోయినటువంటి అగ్నిజ్వాలను కమలాల చేత వేష్టితమై ఆకాశాన్ని సరోవరము భంగి కనబడుతూ ఉంది. ఈ జ్వాల యొక్క అగ్రముల చేత మనోహరులై ధూమకేతువను కేశపాశముతో కూడినట్టి అశాపిణులకు నర్తకులు పర్వత గుహలయందు, శిఖరాలయందు, శూన్యమైన ఆకాశమందు కూడా కరుణారస శూన్యులై ఇటువంటి కరుణ లేనివారై నృత్యాన్ని చేయసాగారు. అప్పుడు బ్రహ్మాండం యొక్క ఊర్ధ్వభాగము అనేటువంటి మూత కలిగినది అయి అదో భాగమున అగ్నిజ్వాలల చేత వ్యాపించబడినది అయి బాధ చేత ఎగిరెగిరి పడుతూ ఉన్న ప్రాణికోట్లను ధ్యానముతో కూడినది అయి పృథివీ భ్రాష్ట్రము అంటే వేపుడు చట్టిలాగానే కనబడుతూ ఉన్నది. అనేక దీపములందలి మృత్తికల చేతను, సమస్త సముద్రముల యొక్క జలాల చేతను, అక్కడ వ్యాపించిన అగ్నుల చేతను, వివిధ వర్ణాలతో
కూడినటువంటి పృథివీ ఆ ప్రళయకాలమున వక్షస్థలమున బాదుకొని ఏడుస్తూ ఉన్న జగల్లక్ష్మి యొక్క హృదయమున స్థాపింపబడిన హస్తమందలి సువర్ణరచిత కంకణ సమూహంలాగానే కనబడుతూ ఉన్నది. ఇంకా కూడా ఆ సమయంలో పర్వతాలన్నీ చటచటా శబ్దాలతోటి, వృక్షాలన్నీ కటకటారవములతోటి పగలసాగినాయి. దేశాలన్నీ హలహలా శబ్దాల చేత నిండిపోయి వినాశాన్ని పొందినవి. కాగిన జలముతో కూడినటువంటివై నురగల చేత మనోహరములైనటువంటి సముద్రాలు తమ యందు ప్రతిబింబించిన సూర్యుడు అనే తిలకము కలిగినవయ్యాయి. తరంగాలు అనే హస్తాల చేత తమ ముఖముపై బాదుకొని ఎడవసాగినవి. మహాకోపాన్ని పొందినటువంటి మూర్ఖులు ఈ యొక్క మృత్తికా శిలాదులను తినినట్లుగానే ఆ సముద్రాలు తరంగాదుల యొక్క పరస్పర ఆఘాతాల చేత మృత్తికా శిలాదులను అనేకము చేసివేయడం ద్వారా పర్వతాలు అనే ఈ భూతలాకారంగా చేసివేసి తరంగములు అనేటువంటి హస్తాల చేత వానిని భుజిస్తూ ఉన్నట్లుగానే ఉన్నది. ఇంకా కూడా ఆ సముద్రాలు తమ అందలి పర్వత గుహల నుండి బయటకు రాబడినటువంటివి దిక్కులను నిండింపజేసేటువంటి జ్వాలల చేత గుహమను శబ్దాన్ని చేస్తూ ఉండదు. వేరొక చోటైతే ఆ పర్వత తీరాల యొక్క సంఘటనము చేత ఉత్పన్నమైనటువంటి అగ్ని శబ్దాన్ని ఆ జ్వాలలు పఠిస్తూ ఉన్నవి. అప్పుడు లోకపాలురు నగరాలు పడడం చేత పర్వతాలు అనే గోడలన్నీ అగ్నితో నిండిపోవడం చేత దశ దిక్కులు కూడా ఉన్మత్తుని చేష్టలతో కూడినవి వ్యాకులత్వాన్ని పొందినవి. ఆ బంగారు ద్రవభూతములైన సమీప పర్వతాలతోటి ఇంద్రుడు మరి కల్పవృక్షాలు గుహాగృహాలతో కూడా కూడుకొని మేరు పర్వతం అప్పుడు ఆ తపము చేత హేమములాగానే కరిగిపోయింది. ఇక సర్వదా ప్రతి ప్రదేశమునందు కూడా అంతఃకరణ శీతలుడై శుద్ధుడైనటువంటి సజ్జనుడు దుర్జనుని వలన కరిగిపోయినట్లుగానే అప్పుడు ప్రళయాగ్ని చేత హిమాలయము లక్కలాగానే క్షణములో కరిగిపోయింది. అటువంటి నాశన దశయందు మలయ పర్వతము నిర్మలమైనటువంటి సుగంధంతో కూడుకునే ఉన్నది. ఎలాగంటే ఉదార చిత్తుడు నాశ సమయమునందు కూడా తన యొక్క ఉత్తమ గుణాలను వదిలిపెట్టనేరడు కదా. ఇంకా కూడా ఉత్తముడగు మహాత్ముడు నశిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రసన్నుడుగానే ఉంటాడు, కానీ ఏమాత్రము దుఃఖాన్ని పొందడు. అలాగే చందనము దగ్ధమగుతూ ఉన్నప్పటికీ కూడా జీవులకు ఆనందాన్నే ఇస్తూ ఉంటుంది కదా. అలాగే ఉత్తమ వస్తువు ఎప్పటికీ కూడా నికృష్టత్వాన్ని పొందదు. అందుకే ప్రళయాగ్ని చేత దహింపబడినప్పటికీ కూడా సువర్ణము నశించకుండానే ఉన్నది. ఈ రీతిగానే ఆ ప్రళయాగ్ని యందు సువర్ణము, ఆకాశము అనే రెండు వస్తువులు మాత్రమే నశించనివి అయి ఉన్నవి. సమస్తము నశించిపోయినప్పటికీ కూడా నశించకుండా ఉన్నటువంటి ఆ రెంటి యొక్క శరీరము కూడా మరి కీర్తించదగినది అయి ఉన్నది కదా. ఆకాశము సర్వము వ్యాపించి ఉండడము చేత, సువర్ణము దోషాలు అనేవి లేని కారణము చేత ఆ రెండు కూడా నశింపు లేకుండా ఉన్నవి. సత్వమేకం సుఖం మన్యేన రజోన నచవా తమః. ఈ కారణమున రామ రజోగుణము తమో గుణాలు లేనటువంటి బ్రహ్మానందాన్నే ఇచ్చేటువంటి శుద్ధ సత్వగుణాన్ని సుఖసారము అని నేను అంటాను అని చెబుతూ, అంతేకాదు ఆ సమయమునందు మేఘాలు అనే పర్వతాలను దహింపజేసేటువంటి ధూమముతో కూడుకొని పొగతో జ్వాలతో కూడా సహితమై ఉన్నటువంటి ప్రళయాగ్ని మేఘము చెలించు గొప్ప ఉన్నత వనాలులాగానే ఆకాశమున కనబడుతూ నిప్పుల వర్షాన్ని వెదజల్లింది.
ఇంకా జలాలన్నీ పూర్తిగా శోషింపబడిపోవడం చేత జలము లేని కారణము చేత అతి దుక్కులై మరణించి శూన్యములాగానే విశాల దేహాన్ని ధరించినట్టు ఏ యొక్క అండజాతి చతుర్విధ ప్రాణులు ఉన్నవో వాటి యొక్క ప్రళయాగ్ని చేత జలము దగ్ధమైనటువంటి జలము కలిగినవై సర్వత్రా కూడా నశించిపోవడం చేత సాకార వృక్షపత్రాలు లాగానే శూన్య రూపాన్ని చెందిన మేఘాల యొక్క భస్మమైనను ఒక్కొక్క చోట జ్ఞాని యొక్క జ్ఞానాగ్ని దగ్ధములకు దోషాలు లాగానే కనిపించకుండానే ఉన్నవి అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.